జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః, స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. అరుణకిరణాల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు రామాయణంలోంచి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. అగస్త్య మహర్షి అనే ఒక మహా తపస్సాలి అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అదే అడవుల్లో ఇల్వరుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరిద్దరూ కూడా బ్రాహ్మణులని, మునులని బాధలు పెడుతూ వాళ్ళని చంపుకొని తింటూ ఉండేవాళ్ళు. ఆ రాక్షసులిద్దరికీ కూడా కామరూప విద్య అనే విద్య తెలుసు. అంటే వాళ్ళు ఏ రూపమైతే కోరుకుంటారో ఆ రూపంలోకి వాళ్ళు మారిపోతారు. ఇల్వలుడు మనిషి రూపంలో బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి, ఈరోజు మా ఇంట్లో శ్రాద్ధకర్మ ఉంది, భోజనానికి రండి అని పిలిచేవాడు. వాతాపి ఇంటి దగ్గర మేక రూపంలో ఉండేవాడు. ఈ మేక రూపంలో ఉన్న వాతాపిని కట్ చేసి ఆయనకి వండి బ్రాహ్మణులకు వడ్డించేవారు. రామాయణ కాలంలో బ్రాహ్మణులకి శ్రాద్ధకర్మలో మాంసం పెట్టేవారు. బ్రాహ్మణులు తిన్న తర్వాత ఇల్వరుడు, వాతాపి వాతాపి బయటికి రా అని పిలిచేవాడు. అది విన్న వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసేవాడు. అప్పుడు బ్రాహ్మణుడు చనిపోతే ఆయన్ని వీళ్ళిద్దరూ తినేవాళ్ళు. ఈ విషయం అగస్త్య మహర్షికి తెలిసింది. ఎలాగైనా బ్రాహ్మణులను రక్షించాలి అనే ఉద్దేశంతో ఒకరోజు ఇల్వడి ఇంటికి బ్రాహ్మణ్యానికి అగస్త్య మహర్షి వెళ్ళారు. ఎప్పుట్లాగానే వాతాపి మేక రూపంలో ఉన్నాడు. ఆయన్ని కట్ చేసి ఆయనకి వండి భోజనంలో వడ్డించారు. అగస్త్య మహర్షి ఆ భోజనం చేసిన తర్వాత పొట్ట మీద చేత్తో రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అన్నాడు. మహా తపస్సాలు కాబట్టి ఆయన అన్న ఏ మాట అయినా నిజమవుతుంది. అందుకు గాను కడుపులో ఉన్న వాతాపి జీర్ణమైపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి వాతాపి బయటికి రా అని పిలిచాడు. ఇంకెక్కడ వాతాపి, జీర్ణమైపోయాడు అని అగస్త్యుల వారు నవ్వారు. వెంటనే ఇల్వలుడికి కోపం వచ్చి అగస్త్య మహర్షిని చంపబోయాడు. అగస్త్య మహర్షి మూడో కన్ను తెరిచి ఇల్వలుడిని కూడా భస్మం చేశారు. ఈ విధంగా బ్రాహ్మణులని, మునీశ్వరులని అగస్త్య మహర్షి రక్షించారు. మన పెద్దలు ఇప్పటికీ కూడా పిల్లలకు అన్నం పెడితే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటారు. ఇది చాలామందికి తెలిసిన వాక్యం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన రామాయణ కాలం నుంచి ఇది వచ్చింది. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు అంత గొప్పవి, మన ఋషులు అంత గొప్పవారు. జై శ్రీరామ్.